హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఆ ప్రసన్న కుమార్ ఎలిమినేట్ అయిపోవడం రైటా రాంగా, మీ ఒపీనియన్ ఏంటి అనేది మెసేజ్ పెట్టండి. బిగ్ బాస్ హౌస్కి అతను సెట్ అవుతాడా లేదా అని మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. అట్లాగే శ్వేత కూడా బిగ్ బాస్ హౌస్కి సెట్ అవుతుందా అవదా, అసలు ఆమె ఎలిమినేషన్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా పెట్టండి. అట్లాగే రేపు ఒక టాస్క్ అయితే నడవబోతుంది కదా, ఎవరు అన్వర్తి అనేది కూడా పెట్టాలన్నారు కదా. ఇలాంటి టాస్కులు వచ్చేటప్పుడు ఎవరు ఎంత కేపబుల్ అనేది బయటపడుతుంది. ఇప్పటికి నిన్న పెట్టిన ఈ టాస్క్ వల్లే 2 వికెట్లు అయితే అవుట్ అయిపోయినాయి. వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్ష జర్నీకి అయితే ఫుల్ స్టాప్ పడిపోయింది. అదేంటి, ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు ఒపీనియన్ చెప్పాలనేటప్పుడు గట్టిగా ఎవరైతే చెప్పగలిగారో, గట్టిగా అంటే పాయింట్ లేకుండా లాజిక్ లేకుండా లౌడ్ వాయిస్తో లౌడ్ స్పీకర్లో అరిచినట్టుగా కేకలేసినట్టుగా అట్లా కాదు, పర్ఫెక్ట్ పాయింట్ పెట్టి నా మీద ఎలిగేషన్ చేసావు కదా, ఎందుకు, ఏంటి, రీజన్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇలా అడిగి ఎవరైతే లాక్ చేస్తారో వాళ్ళు ఆ వాకల్తోనే నెట్టుకు రావచ్చు బిగ్ బాస్ హౌస్లో. ఎప్పుడు కూడా అదే మెయిన్. ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, ఫిజికల్ టాస్క్లు ఎన్ని ఆడామో ఓడామో మ్యాటరే కాదు. అలాగే ఈ పాయింట్స్ వచ్చేటప్పుడు కూడా బిగ్ బాస్ ఆడియన్స్ కూడా వీకెండ్లో కంపల్సరీగా చూసేది ఈ నామినేషన్ అప్పుడు ఎవరు ఏ పాయింట్ పట్టుకొని అవతల వాళ్ళని ఎలా ట్రిగ్గర్ చేస్తారో, ఎలా లాక్ చేస్తారో, తన వెర్షన్ ఎట్లా ప్రజెంట్ చేస్తాను. నిన్న ప్రతిసారి మనం నామినేషన్లో అప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్రాసెస్ ప్రక్రియ నిన్న పెట్టారు ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు. అప్పుడు వీళ్ళిద్దరూ శ్వేత కావచ్చు, ఆమెకి ఏదో ఒక ట్యాగ్ ఇచ్చారు కదా, అయినా మాస్క్ మ్యాన్ ఇచ్చేటప్పుడు గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఆమెకి ఇచ్చిన ట్యాగ్ ఏంటబ్బా అది. అట్లాగే ఈ ప్రసన్న కుమార్ కూడా ఆయన ఒక ట్యాగ్ ఇద్దరికి ఇచ్చాడు, మాస్క్ మ్యాన్ హరీష్కి ఇచ్చాడు. అట్లాగే నాగకి ఇచ్చేటప్పుడు కూడా డంబ్ అనేటప్పుడు ఆయనకి చెప్పినప్పుడు, అట్లాగే ఈగోయిస్ట్ అని ప్రసన్న మాస్క్ మ్యాన్ హరీష్కి చెప్పేటప్పుడు కూడా ఎందుకు అంటే ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ ప్రాపర్గా చెప్పలేకపోయాడు. ఇది బిగ్ బాస్ హౌస్లోకి ఎలా ఉంటే కష్టం, వాళ్ళ నెట్టుకు రాలేరు. సో అట్లా వీళ్ళిద్దరు కూడా విషయంలో. సో మొత్తానికి నిన్న అలాంటి ట్యాగ్స్ టాస్క్ ఇవ్వబట్టే ఇద్దరు ఏంటి, అసలు ఎంతవరకు మాట్లాడగలరు, ఎంతవరకు తమను డిఫెండ్ చేసుకోగలరు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి, వాళ్ళు అనుకుంటున్న పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా చేయగలుగుతారనే విషయం బయటపడింది. దాని ఎఫెక్ట్ ఈరోజు ఇద్దరేమో రెడ్ కార్డుతో బయటకు వచ్చేసారు. సో ఎట్లా ఉంటుంది మరి రేపు కూడా అన్వర్తి టాస్క్ అనేది ఇస్తున్నారు కనుక ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు వాయిస్ ఎంత గట్టిగా లేపగలుగుతారు, పాయింట్ చెప్పగలుగుతారు అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది కనుక మరి రేపు ఇంకెవరికైనా రెడ్ కార్డు వస్తుందా లేదో చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఎల్లో కార్డ్స్ ఉండే వాళ్ళ 5గురిలో మనీష్ టాస్క్ ఆడి ప్రూవ్ చేసుకుని ఆయనైతే ఆ డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చేసాడు. అట్లాగే ఈ శ్వేత ప్రసన్న అవుట్ అయిపోయినారు. ఇంకిద్దరికైతే ఉంది డాలియా షాకిబ్. వాళ్ళిద్దరిలో మరి ఏం జరిగిద్దా అనేది చూద్దాం. మరి వాళ్ళిద్దరికి ఎవరికైనా వస్తుందా ప్రూవ్ చేసుకుంటారు అనేది. సో నిన్న రివ్యూలో కూడా నేను చెప్పే కదా, ఆల్రెడీ వాళ్ళు కూడా చెబుతున్నారు మాకు రెడ్ కార్డు ఇచ్చారు, ఎలిమినేట్ అయిపోయాం సోన్స్ అని. ఎందుకంటే ఇందుకోసం ఎల్లో కార్డులు ఇచ్చి, ఎందుకంటే ఇలా కంటెంట్ రాదు అనుకునేటప్పుడు హౌస్లోకి వెళ్ళినా కూడా మనం కూడా బోర్ ఫీల్ అవుతాం. ఇంకా మజా ఏముంటుంది. ఇప్పుడు నవదీప్ వాళ్ళు చెప్పినట్టుగా మేము పర్ఫార్మెన్స్ చూస్ చేస్తేనే మేము ఎంపిక చేసుకుంటున్నాం. ఎంతవరకు వచ్చారంటే మీలో ఎంతో కొంత మ్యాటర్ ఉంది, అది ఉండబట్టే రాగలిగారు. ఇప్పుడు ప్రసన్న ఉన్నాడు, రియల్ లైఫ్లో నిజంగా చాలామందికి ఇన్స్పిరేషనే. ఇంకా జీవితమే అయిపోయింది అనుకుంటారు. చిన్న చిన్న విషయాలకే డిసప్పాయింట్ అయిపోయి లేనిపోని పనులు అఘాయిత్యాలకు పాల్పడే నేపథ్యంలో అతనికి కాలు కోల్పోయిన తర్వాత ఎంత సాధించాడంటే 21 కిలోమీటర్ మారథాన్, బ్లేడ్ రన్నర్ కావచ్చు, బైక్ రైడర్ కావచ్చు, ఫోటోగ్రాఫర్ కావచ్చు, వీడియో ఎడిటర్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాడంటే రియల్లీ గ్రేట్, ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. కానీ బిగ్ బాస్ హౌస్కి అయితే చాలదుగా, ఇంకా మెయిన్ మాట తీరు ఉండాలి కదా. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా కోచింగ్ ఇచ్చి శిల్పాలు చెక్కినట్టుగా చెక్కి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నప్పుడు ఆ విల్ పవర్ ఉండబట్టి ఎంతవరకు స్ట్రాంగ్గా వచ్చింది. దాంతోపాటు ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాయిస్ కూడా గట్టిగా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ప్రసన్న ఏమంటున్నాడు, నేను మాట్లాడలేకపోవడం వల్లే కదా అంటే టాస్క్లు ఆడాడు, బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఫిజికల్ టాస్క్ రోపు నడుముకు చుట్టుకొని అటొకటి ఇటొకటి బాగా ఆడాడు. కానీ మెయిన్ ఉండాల్సిందే ఈ 15 రోజుల్లో, ఈ 13 రోజుల ఎపిసోడ్లో చూసాం శ్వేత కానీ ప్రసన్న కానీ చెప్పుకోదగ్గది పెద్దగా పర్ఫామ్ చేశారు. రోజు ప్రోమోల్లో వస్తున్నారు, కంటెంట్ క్రియేట్ చేస్తారు అనే పరిస్థితి లేకపోయాయి. మెయిన్ పోను నేను ఒక్క దగ్గర కూడా జమ్మును లేవచ్చు, ఒక హైప్ వచ్చేటట్టు గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వల్ల అది కూడా చేయలేకపోయారు. సో ఈ ఫార్మేట్ అయితే ఈ పంచాయతీ ఈ లొల్లి నీకు సెట్ కాదన్న మాదిరిగా అది కరెక్టే. అట్ ద సేమ్ టైం ఆయన రియల్ లైఫ్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు, నో డౌట్. అభిజిత్ కూడా చెప్పినట్టుగా నేను రియాలిటీ షో గెలిస్తే గెలవచ్చు కానీ నువ్వు రియాలిటీలో గెలిచేవాడిది అది 100% వాస్తవం. ఆయన స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పకపోవడం వల్ల నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటంటే ఆయన వెళ్ళకపోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు నాగా ఏం చేశాడు, ఒక బాక్స్ ఇచ్చాడు. ఆయన మిగతా వాళ్ళకి ఎవరికేమి ఇచ్చాడో చేశాడని పక్కన పెడితే, వాళ్ళకి అన్యాయం చేశాడో ఏం చేశాడో పక్కన పెడితే నీకైతే న్యాయం చేశాడు కదా. నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ ప్రూవ్ చేసుకోవాలి, ఛాన్స్ రావట్లేదని ప్రెజర్ ఫీల్ అవుతున్నావు, ఆ పెయిన్ తీసుకుంటున్నావు అని, సరే ఈయన ఏదో ప్రూవ్ చేసుకుంటున్న అవకాశంతో నీకు ఇచ్చాడు బాక్స్. ఇచ్చేటప్పుడు తిరిగి ఆయనకే ఆయన డంబ్ ఇచ్చి
పోనీ సరే డంబ్ ఇచ్చాడు, ఎందుకు బాక్స్ ఇచ్చినంత మాత్రాన్ని ఇవ్వకూడదు అంటే ఒక డంబ్ ఇచ్చాడు, ఎందుకంటే రీజన్ చెప్పలేకపోయాడు. ఫైనల్గా నాగేమన్నాడు, సరే ఎందుకు నువ్వు డంబా నేను డంబా అన్నప్పుడు కూడా ఆన్సర్ చెప్పలేకపోయాడు. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో నోటిని నమ్ముకునే, టంగుని నమ్ముకునే, ఆ పర్ఫెక్ట్ పాయింట్స్ లాజిక్స్ చెప్పిన వాళ్ళు, స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పిన వాళ్ళు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు ఈ షోలో కూడా ఇద్దరు జడ్జెస్ కూడా, వాళ్ళిద్దరు కూడా ఎగ్జాంపుల్, బిందు మాధవ్ కావచ్చు, అభిజిత్ కావచ్చు. ఆ వాయిస్ ఎంత ముఖాముఖి, ఫటాఫట్ మొహమాటం లేకుండా, దాపరకం లేకుండా వాళ్ళు చెప్పగలిగేటప్పుడు ఆ షోకి, ఆ సీజన్కి సెట్ అవుతారు. అది చెప్పలేనప్పుడు అన్ఫిట్ అవుతారు. సో అతను వచ్చినవే బెటర్ అనిపించింది. అట్లా ఇంకోటి ఏంటి మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. అట్లాగే శ్వేత, ఈ అమ్మాయి జర్నీలో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు గుర్తొచ్చేది ఏంటంటే, నేను లేడీ నవదీప్ ఆ డైలాగ్ తప్ప ఇంక పెద్దగా ఆవిడ మాట విన్నది కూడా లేదు. ఒపీనియన్ చెప్పడానికే తెగ ఇబ్బంది పడుతుంది, చాలా బిగుసుకుపోతుంది. బిడియమో తెలియదు, మొహమాటమో తెలియదు, భయమో తెలియదు, స్టేజ్ ఫీరో, కెమెరా ఫీరో, లేకపోతే నేను సెలెక్ట్ అవ్వకపోతే ఏమైతే నన్ను ఎందుకో కానీ మొత్తానికి ఆమె కూడా పెద్దగా బరస్ట్ అయింది కూడా లేదు. అయితే ఈరోజు ఆవిడకి ఆ శ్వేత షార్ట్ పుట్ ప్లేయర్ కదా, ఎందుకంటే దానికి దీనికి ఏం సంబంధం అది చెప్పలేం. టాస్కుల్లో గెలిపోవడం అసలు ఏమీ అనుకోకుండా ఒకసారి లక్క కలిసి రావచ్చు, ఎంత 100% ఎఫర్ట్స్ పెట్టినా సరే వర్కౌట్ కాకపోవచ్చు. టాస్కుల్లో గెలిచినంత మాత్రాన షార్ట్ పుట్ ప్లేయర్ అయినంత మాత్రాన గెలవాలని లేదు. ఇది కాదు, ప్రయత్నం అయితే చేసింది. కాకపోతే ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూసేటప్పుడు 13 రోజుల్లో కూడా ఆవిడ పెద్దగా కంటెంట్ క్రియేట్ చేసింది లేదు కనుక హౌస్లోకి వెళ్ళినా పెద్దగా ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడైతే ఇచ్చేసారో అది క్లియర్గా అర్థమవుతుంది. సో మరి మొత్తానికి ఇంకా వరస్ట్ ప్లేయర్ కింద అయితే ఎవరికొవరికి ఇచ్చుకుంటూ వచ్చిన దానికి ఈ ఎల్లో కార్డులు ఇచ్చుకుంటూ వచ్చి ఇలా కంటెంట్ పరంగా బేస్ చేసుకుని పర్ఫార్మెన్స్ పరంగా అయితే తీస్తారు. సో మొత్తానికి వీళ్ళిద్దరైతే అవుట్ అయిపోయినారు. మరి మీకేమనిపించిందో చెప్పండి. ఎందుకో మరి యాక్టివ్గా లేదు. వాస్తవానికి ఆవిడ ఏంటి పెద్ద ఆపర్చునిటీ కదని చెప్పి యూకే నుంచి వచ్చాను, వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూ సీరియస్గా ఉన్నా వచ్చాను అనింది, కానీ అంతకు తగ్గట్టు మరి ప్రూవ్ చేసుకుంటే బాగుండేది. బట్ యాక్టివ్గా లేకపోయింది, ఎందుకో మరి ఏమో కానీ. సరే మీకేమనిపించింది మెసేజ్ బట్టి. ఇంక ఉన్న ఎల్లో కార్డ్స్లో ఇద్దరు ఉన్నారు కదా, షాకిబ్, డాలియా షరీఫ్. వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటే బెటర్ అనిపిస్తుంది, ఎవరు వెళ్తే బెటర్ అనిపిస్తుందో కూడా చెప్పండి. మరి వాళ్ళిద్దరు కూడా రిస్క్ జోన్లో ఉన్నారు కనుక. సరే ఇక ఉన్న 3 ఎపిసోడ్లోనే ప్రూవ్ చేసుకుని రేపేటో అన్వర్తి కనుక మళ్ళీ ఖచ్చితంగా బ్యాండ్ పడుతుంది ఎవరికొకరికనే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఈ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకునేటప్పుడు. సరే ఇక టాస్కుల పరంగా అంటారా, ఏం చెబుతా వీటి గురించి? ఎటు హౌస్లోకి వెళ్ళాక వీళ్ళు టాస్కులు ఆడతారు. ఈ టాస్కుల్లో కూడా కంటే మెయిన్ మాటల పరంగా వచ్చేటప్పుడు, ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు, బ్యాడ్జ్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. అదే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇక సరే ఎపిసోడ్ వైజ్ వెళ్తే అభిజిత్ కూడా చెప్పాడు, మంచి అవకాశం ఇస్తా, మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఎల్లో కార్డు అయితే రిటర్న్ అంటే ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. సరిగా ఆ డైరెక్టర్ తేజ వచ్చాడు కదా, ఆయన కూడా కామనర్స్ని సూపర్ స్టార్ చేయాలనుకున్న యాటిట్యూడ్, నేచర్ ఉండే ఆయన కూడా ఒక మెట్టు అయితే అవుతుంది. బట్ టాలెంట్ ఉంటే వాళ్ళే ఎదుగుతారండి. ఆ టాలెంట్ ఉండాలి. ఒక మెట్టు అయితే వచ్చింది. 15 రోజులు అగ్ని పరీక్ష టాస్కుల ద్వారా వాళ్ళలో టాలెంట్ ఏంటి, వాళ్ళలో ఉండే ఫైర్ ఏంటి ప్రూవ్ చేసుకునేది. సో మరి ఇలాంటి ఫైరు ఇలాంటి ప్రూవ్ చేసుకునే దగ్గర ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళే వెళ్తారు. సరే ఇక టీంలు మార్చుకోవాలంటప్పుడు శ్రీజ, దమ్ము శ్రీజ ఎంత క్లారిటీతో ఉందంటే, ఒక ఎగ్జాంపుల్, శ్రీయతో నీకు ఓకేనంటే ఓకే, కానీ కొత్తదనం కోసం ట్రై చేస్తానని చెప్పడం. మరి మాస్క్ మ్యాన్తో ట్రై చేయొచ్చు కదంటే, లేదు మాస్క్ మ్యాన్ నాకు టఫ్ ఫైట్ వేస్తాడు, మంచి అపోనెంట్ కంటెస్టెంట్గా ఒక కాంపిటేటర్గా ఉంటే బాగుంటుందని చెప్పడం. అట్లాగే ఈ అమ్మాయి ఫుల్ క్లారిటీ ఉంది షో మీద, ఇలా ఉంటే బాగుంటుంది అనే లెక్క. సో ఇది పరిస్థితి. అయితే ఓవరాల్గా ఆ అమ్మాయి చూజ్ చేసుకునేది కూడా బాగుంది. మరి కల్కి, ఎందుకంటే కల్కి అవకాశం రాలేదు కనుక ఎన్ని యాంగిల్స్లో ఆలోచిస్తుందో చూసారా. అలా ఆ స్మార్ట్ ప్లే ఆడితే ఎందుకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు, ఎందుకు ఓట్లు వేరు, ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి పంపించరు. సో నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే, దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, ఈ మనీష్ మర్యాద, వీళ్ళ ముగ్గురు గ్యారంటీగా టాప్ 5లో ఉంటారు అని అనిపిస్తుంది. ఇక వీళ్ళు పర్ఫార్మెన్స్, కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళ ఒక ఫైర్ ఉండడం, అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తారు. సరే ఇక ఓటింగ్ కాకుండా ఎవరంటే, ఇప్పుడు స్టార్స్ వచ్చిన వాళ్ళు నాగున్నాడు, ఆయన కంప్లీట్గా ఏంటంటే చాపకొద్దు నీరులాగా వస్తున్నాడేమో అనిపిస్తుంది పర్ఫార్మెన్స్ చేసుకుంటూ. అట్టగా ఆర్మీ మ్యాన్ పవన్, వీళ్ళిద్దరు కూడా వస్తారు, వచ్చేదానికి ఛాన్స్ ఉంది అనిపిస్తూ ఉంది. ఇక మరి లేడీస్లో చూసుకుంటే ప్రియా, దివ్య ఇద్దరు డాక్టర్స్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నారు, తెలివి ఉంది, బ్రెయిన్ వాడుతున్నారు, పాయింట్స్ అయితే తీస్తూ ఉన్నారు. మరి లేడీస్లో శ్రీజ గ్యారంటీ అన్నా కదా, ఈ దివ్య, ప్రియా మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశమే వెరీ హై. ఇక రేసులో ఉండరు, టాప్ 5లోకి రారు అనిపించేది ఎవరంటే డాలియా, కల్కి, శ్రేయ, అనూష. వీళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. మరి 2 రోజులైనా సరే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఏమైనా ప్రూవ్ చేసుకుంటారు లేదు, కానీ ఎప్పటికైతే వాళ్ళ మార్కు మిగతా వాళ్ళ ఇంపాక్ట్ క్రియేట్ చేసినంత క్రియేట్ చేయలేకపోయారో నాకు అనిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి. సరే ఇక కత్రి టాస్క్ వచ్చింది కదా, ఇందులో ఏంటి,
ఈ శ్రీజ అది చెప్పా కదా, అందుకే కల్కికి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి ఆపర్చునిటీ ఇవ్వాలనుకోవడం మెచ్యూరిటీ బాగుంది. అట్లాగే ఆమె కాంబినేషన్లో గేమ్ ఎట్లా ఉంటుందో మా ఇద్దరు పేరు కాంబినేషన్ చూడాలనుకోవడం బాగుంది. మాస్క్ మ్యాన్ టఫ్ ఫైటర్ కనుక కాంపిటీషన్ ఇస్తే బాగుంటుంది అనుకోవడం, ఇవన్నీ ఇట్లా చూజ్ చేసుకుంటూ ఉండేటప్పుడే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. బట్ మిగతా వాళ్ళు ఇందాక నేను చెప్పిన ఒక 4 వెనకబడ్డారన్నా కదా, ఎందుకు వెనకబడ్డారంటే డాలీ కావచ్చు, కల్కి కావచ్చు, శ్రేయ కావచ్చు, అనుష కావచ్చు, ఇలాంటివి స్టెప్ వాళ్ళది లేకపోవడం వల్ల ఈ అమ్మాయి, ఎందుకంటే ఈ అమ్మాయి కూడా అందరిలాగే వచ్చింది. ఫస్ట్ రోజు చూస్తే అమ్మో అధిక పరాకాష్ట అనిపించింది. సో బట్ ఆవిడ టాలెంట్ అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోబట్టి. సరే, ఇంకా శ్వేత ఈ కత్తిరలు తీసేటప్పుడు వాళ్ళిద్దరి పేరు కూడా షాకిబ్, నా లక్కీ లేడీ ఏమో ప్రియానే చూజ్ చేసుకోవడం. శ్వేత గురించి కూడా చూసారు, పర్ఫెక్ట్గా చెప్పింది శ్రీజ. కత్తిరి మళ్ళీ తీసి హరీష్ని పెంచుకోవాలనుకునేటప్పుడు మరి ఏంటి, మరి శ్వేతను తీసుకోవచ్చు కదంటే ఆమె కూడా అవకాశం ఉంది కదా, తను ఫైటరే కదా, తను కూడా వచ్చి అక్కడ కత్తిరి తీసుకుని ఆవిడే చూజ్ చేసుకోవచ్చు కదా. కానీ మీరు కత్తిరి తీస్తే నన్ను సెలెక్ట్ చేసి, ఇదే కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఆవిడ కూడా ఒక రేసులో ఉంది కదా, ఆవిడ ఫస్ట్ నేనే తీస్తాను, నాకు నచ్చిన వాళ్ళతో టీం ఫామ్ చేసుకుంటా అని ఉంటే ఎంత బాగుంటుంది. బట్ ఎందుకో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా మైనస్ అయిపోయింది. సరే, ఇంకెవరు, శ్వేత అయితే అవుట్ అయిపోయింది కదా, చెప్పాను కదా. ఇక శ్వేత, శ్రేయ ఓకే వీళ్ళది అయిపోయింది. నెక్స్ట్ ఈ డీమన్ పవన్ టాస్క్లో మూటల మీద మొత్తానికి పడిపోయాడు. ఆ హరీష్ వాళ్ళు అందరూ లాక్కుని ఇక్కడ గొడవలన్నీ అయితే ఉంటాయి, ఇవన్నీ కావును. మొత్తానికి డీమన్ పవన్, మనీష్ మర్యాద, దివ్య టీం ఉంది కదా, వీళ్ళే ఎక్కువ తీసినట్టు ఇద్దరు పవన్ టీము. అలాగే వీళ్ళిద్దరు 26-22గా ఆ టై బ్రేకింగ్ అయినప్పుడు కూడా ఇంకో మూడు కూడా మనీష్ వేసేసాడు, అదరగొట్టేశాడు టాస్క్. అభిజిత్ చెప్పినట్టుగా మొత్తానికి ఎల్లో కార్డు అయితే వాపస్ ఇచ్చేసాడు. ఫుల్ ఖుషి. ఇక్కడ మళ్ళీ చూసారు ఆ మజా, బిగ్ బాస్లో ఉండే కిక్ ఇదే. నిన్నటి రోజుకే నిన్న టాస్క్కి ముందే ఈ దివ్య అతన్ని ఓవర్ స్మార్ట్ అని ఫీల్ అయిపోతాడు, నేనే తోపు నేనే ఆడతాను అన్నట్టుగా అన్నింటికి ఫీల్ అయిపోతాడు. బట్ మిగతా వాళ్ళని పెచ్చ లైట్ తీసుకుంటాడు అన్నట్టు ఆ ఎలిగేషన్ చేస్తే ఆయన కూడా డిఫెండ్ చేసుకుంటాడు. ఈరోజు వాళ్ళిద్దరు పేరే ఆడి ఒక టాస్క్ గెలిచి అదరగొట్టేస్తారు. ఆయన కూడా నాకు చాలా నమ్మింది, నా మీద బిలీవ్ చేసి ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆయన కూడా చెప్పుకోవడం, ఇదే బ్యూటీ. ముందు టాస్క్ వరకు గొడవ పడతారు, నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి వాళ్ళిద్దరు కలిపి 100% ఎఫర్ట్స్ పెట్టి విన్ అయితే ఉంటారు. సో ఇలాంటప్పుడు ఎమోషన్ స్పీక్స్లో బయటపడుతూ ఉంటే ఆ ఎమోషన్ కూడా చూడడానికి మనం బాగుంటుంది, కనెక్ట్ అయితే ఉంటారు. అందుకనే సో మొత్తానికి ఆయనకి ఎల్లో కార్డు రిమూవ్ చేసుకున్నాడు కనుక, గెలుచుకున్నాడు కనుక ఆయనకి ఓటు అప్పీల్ అవ్వాలి. అయితే పర్ఫార్మెన్స్ పరంగా బ్రహ్మాండంగా చేశాడు. సరే, మరి ఇక దివ్య కూడా ఓటు అప్పీల్ ఛాన్స్ వచ్చింది. ఆమె కూడా చక్కగా ఆడతాను, ప్రూవ్ చేసుకుంటా, నా ఓటు అప్పీల్ నా ఒపీనియన్ స్ట్రాంగ్గా చెప్పడమే చూసారంటే ఆవిడ కూడా క్లారిటీ ఉంది, నా ఒపీనియన్ ఎంత స్ట్రాంగ్గా చెప్తే ఎంతవరకు చూశారు కదా. ఇంకా ముందు ప్రాణం బట్టి టాస్కులు కూడా ఆడతా, స్ట్రాంగ్ వాయిస్తో పాయింట్లతో మాట్లాడుతూ మంచిగానే అప్పీల్ అయితే చేసుకుంది. మరి మీకేమనిపించింది ఆవిడ ఒపీనియన్, ఓటు అప్పీల్ మీద కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇంకా మనీష్ నుంచి తీసుకున్న కార్డు అయితే ఎల్లో కార్డు ఇంకొకరికి ఇవ్వాలి కాబట్టి అదేమో ప్రశ్న కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే మరి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే. సో ఇంకా ఉన్నది 2 ఎపిసోడ్లు కనుక వాళ్ళు ఇంకేదైనా ఉంటే మెయిన్ ఆ టాస్క్లు ఏముందిలే, ఏదైనా ఆడతారు ఓడతారు అది కాదు, ఆ ఆడే విధానంలో. ఇప్పుడు మొన్న శ్రేయ ఆ టాస్క్ వాస్తవానికి ఆవిడ కొద్దిగా రిస్కీగా డేంజరస్గా షివరింగ్ వచ్చి టెంపర్ అయిపోయి టప లాగేసి ఫెయిల్ అయిపోద్దాం అనిపించింది. కానీ అక్కడ ఎమోషన్ ఆడే విధానం బట్టి కనెక్ట్ అయితే ఉంటారు. మెయిన్ ఏంటంటే మాట, మీ మాటే మీకు బంగారు మూట అనుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. అది ఎవరు ఎంత బాగా చక్కగా ప్రజెంట్ చేయగలిగి మాట్లాడగలుగుతారో వాళ్ళే అవతల వారిని లాక్ చేయగలుగుతారు, వాళ్ళ మాట నెగ్గుతూ ఉంటుంది. సో మొత్తానికి ఈ నవదీప్ చెప్పినట్టుగా వీళ్ళందరికీ హౌస్లో వెళ్ళేదానికి, అప్పుడు ఏంటి హౌస్లోకి వెళ్ళిపోయాక వారానికి ఒకసారి హోస్ట్ వచ్చాక ఎవరికి కోటింగో ఎవరికి బూస్ట్ ఇచ్చాడని దాన్ని బట్టి ఓకే మన ఆట తేడా కొడుతుంది, మన ఆట రైట్ వేలో ఉందని ఒక మాడిఫికేషన్ చేసుకునేదానికి ఛాన్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ 13 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, దోమారు శిల్పాలు చెక్కినట్టు చెక్కారు కనుక ఎవరు ఎంత ప్రూవ్ చేసుకోవాలి నాకు ఉన్నది 2 days. మరి ఎవరు ఉంటారనిపిస్తుందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.